ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారి పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రకాశం జిల్లా పక్షాన మా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా గత 30 సంవత్సరాలుగా అలుపెరగిన పోరాటం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. 1997, 99 మధ్య అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ పట్ల సానుకూల వాతావరణంలో రామచంద్రరావు కమిషన్ వేయటం, ఆ కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే అసెంబ్లీ తీర్మానంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమలు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకి 20,000 ఉద్యోగాలు రాలేదు. మా సోదరులైనటువంటి మాల సోదరులకి 45-50 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి 40,000 ఉద్యోగాలు వచ్చినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పని మేము విన్నవించుకున్నప్పుడు ఆయన మంచి మనసుతో, పెద్ద మనసుతో ఆ యొక్క కమిషన్ వేసిన వెంటనే, కమిషన్ నివేదిక ఇచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేసి అమలు చేయటం, వెంటనే 4 సంవత్సరాలలోనే 23,000 ఉద్యోగాలు మాదిగ జాతి బిడ్డలకు అందటం జరిగింది. మరి అంటే గతం కంటే వర్గీకరణ అమలైన తర్వాత ఎంత లబ్ధి పొందారో మాదిగ జాతి బిడ్డలు కళ్ళారా చూసాం. అలాగే డాక్టర్ సీట్లు, మెడిసిన్ సీట్లు ఎన్నో అభివృద్ధి చెందడం జరిగింది. ఆ వెంటనే మా సోదర వర్గమైనటువంటి సోదరులు ఓర్చుకోలేని తత్వంతో సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒక్కటే చెప్పింది ఆ రోజు, ఇది బిల్లు పెట్టాలన్నా, ఒక కులాన్ని తీసేయాలన్నా అది పార్లమెంట్కే అవకాశం ఉంది కాబట్టి పార్లమెంట్లో చట్టం చేయాలి, ఇది అసెంబ్లీకి ఆ స్థాయి లేదని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా అలుపెరగిన పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమం మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2019లో మా సహకారం తీసుకొని మా అండగా నిలబడతామని చెప్పి కొంతమంది స్వార్థపరులు మాటలిని ఆ రోజు మమ్మల్ని వ్యతిరేకించడం, కృష్ణ మాదిగ గారు కానీ మీటింగ్ కూడా పెట్టకుండా చేసినప్పుడు మేము దానికి యాంటీగా చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులను బట్టి మాకు ఎన్డీఏ కూటమి అయినటువంటి భారత ప్రధానమంత్రి మోడీ గారు మాకు మద్దతు తెలిపి మాదేదైతే పెండింగ్లో ఉందో ఆ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుని విచారణ జరిపించి ఈరోజు రిజర్వ్లో పెట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. మరి ఈరోజు ఆ తీర్పు రేపు రాష్ట్ర ప్రభుత్వాలు చేయొచ్చు అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కనుక మేము ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ పార్టీ, 2 టీడీపీ పార్టీ. గతంలో మాదిగలకు అండగా నిలబడి మాదిగలకి వర్గీకరణ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉషామోహర కమిషన్ వేసి ఎస్సీ ఎస్టీ దీని మీద నివేదిక తెప్పించుకొని కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఆయన వారసుడిగా వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఇది ఎస్సీ వర్గీకరణ మా నాన్న డ్రీమ్ అని చెప్పని వాళ్ళ నాన్న సమాధి సాక్షిగా తీర్మానం చేసి, కానీ ఈరోజు గెలిచిన మొట్టమొదటి సమావేశంలోనే ఆయన మాట్లాడిన మాట ఏందంటే నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని ఆయన మాట్లాడటం జరిగింది. అంటే
రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రికి ఒక లేఖ రాశాడు, ఎస్సీ వర్గాన్ని మేము సానుకూలమే, పార్లమెంట్లోనే మాట్లాడతానని చెప్పని. ఆ తర్వాత వాళ్ళ నాన్న సమాధి సాక్షిగా మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆయన తెలంగాణ పర్యటన వెళ్ళేటప్పుడు తెలంగాణ వాదులు రానియకపోతే అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించినప్పుడు ఆయనకు అండగా నిలబడింది గౌరవనీయ మందాక్షి మాదిగ గారు. తెలంగాణలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, అందరికీ హక్కు కల్పించింది రాజ్యాంగం. వచ్చే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఉంది, నేను స్వాగతిస్తానని చెప్పని మాట్లాడింది కృష్ణ మాదిగ గారు. అలాగే ప్రత్యేక హోదా మీద గుంటూరులో దీక్ష చేస్తూ ఉంటే వెళ్ళి మద్దతు తెలిపింది మందాక్షి మాదిగ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో. అట్లాగే రైతు దీక్ష విజయవాడలో 1,00,000 మందితో దీక్ష చేస్తూ ఉంటే మద్దతు తెలియజేసింది మందాక్షి మాదిగ గారు. మరి వర్గీకరణ పట్ల ఈ రోజుకి నిమ్మకు నీరెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్ని సందర్భాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాక్షి మాదిగ గారు అండగా ఉండారని తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాంటి మీరు ఈరోజు రాజ్యాంగ విరుద్ధం మాల మధ్య గొడవలు పెడతా ఉన్నాడని చెప్పని మాట్లాడి మీరు ఈరోజు మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ చేస్తే గొడవలు రావా? కార్పొరేషన్ చేస్తే గొడవలు రావా? వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ విడగొట్టమంటే గొడవలు వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, నువ్వు మాట తప్పని మడం తిప్పని నాయకుడు అని చెప్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో దొంగ ఎవరైనా ఉండారు అంటే అది నువ్వు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మేము సవాలు ఇస్తూ ఉన్నాం. నిజంగా నీకు మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను కృష్ణ ఒక్కసారి తప్పు చేశాను, చిన్న పొరపాటు చేశాను, ఆ తప్పును సరిదిద్దుకుంటానని చెప్పని మొన్న ఉండవల్లిలో ఆయన నివాసంలో ఈ నెల మార్చి 24వ తేదీ పత్రికా విలేకరుల ముందు మా ప్రతినిధులైనటువంటి 200 మంది ముందు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆయన మరలా నేను ఎస్సీ వర్గీకరణ చేస్తాను, మొదటి తీర్మానమే ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు అండగా నిలబడతానని చెప్పని మాట్లాడాడు. మరి ఈరోజు నీకు ప్రత్యక్షంగా కృష్ణ మాదిగ గారు లేఖ రాయటం జరిగింది. అట్లాగే మా మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారిని కలిసి 70-80 మందిని అన్నకి ఒక అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పని కృష్ణ మాదిగ గారికి అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పని అడిగాం, కానీ పట్టించుకోలేదు. ఈ రోజుకి నిన్న కాక మొన్న ప్రకాశం జిల్లా కందుకూరు వచ్చావు, పొదిలు వచ్చావు, మార్కాపురం వచ్చావు. ఏ నియోజకవర్గంలో కూడా ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని నువ్వు ఒక పిరికి పందవి. మాదిగల ఓట్లతోటి గత ఎన్నికల్లో 68% మాదిగ ఓట్లు మీకేస్తే మాదిగల పట్ల చేస్తున్నటువంటి కుట్రలు మాదిగల తిప్పి కొట్టడానికే ఈరోజు ఇక్కడ ఎన్డీఏ కూటమైనటువంటి టీడీపీ పార్టీకి మా నాయకుడు మందాక్షి మాదిగ గారు మద్దతు తెలిపారు. కాబట్టి గత వారం రోజులుగా అన్ని నియోజకవర్గాలైనటువంటి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, కొండేపి, అలాగే ఎస్ఎన్పాడు, ఈరోజు ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి మా అన్న దామచర్ల జనార్దన్ గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకత్వం మొత్తం కూడా మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చున్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీకు వైఎస్ఆర్లో ఉన్నటువంటి కొంతమంది మాదిగ సోదరులు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబుకు అమ్ముడు పోయారు, చంద్రబాబుకు అమ్ముడు పోయాడు కృష్ణ మాదిగ అని చెప్పని అడుగుతూ ఉన్నారు. నిజమే, అమ్ముడు పోయాడని మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రత్యేక విలేకరుల సమావేశంగా నేను మందాక్షి మాదిగ గారి పక్షాన ఒక సవాల్ విసురుతా ఉన్నా. మీకు చేతనైతే, మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారి చేత ఎస్సీ వర్గీకరణ మీద నేను కట్టుబడి ఉన్నానని ఒక మాట అనిపించే దమ్ము మీకుంటే మాట్లాడించాలని చెప్పని అడుగుతా ఉన్నా. నేను చెప్తున్నా, ఇక్కడే జనార్దన్ గారి చేత అదే చంద్రబాబు నాయుడు ద్వారా ఫోన్ ద్వారా అయినా నేను ఒక మాట ఎస్సీ వర్గీకరణ కట్టుబడనని చెప్పని పత్రికా విలేకరుల సమావేశంగా మాట్లాడిచ్చే దమ్ము నేను చెప్తా ఉన్నా. మరి మీకు ఆ దమ్ము ధైర్యం మీకుంటే ఎస్సీ వర్గీకరణ పట్ల మేము మాట్లాడిస్తామని చెప్పని మీరు మాట్లాడించగలరా? మేము మా జాతి లక్ష్యం కోసం మందాక్షి మాదిగ గారు, మా జాతి లక్ష్యం కోసం మందాక్షి మాదిగ గారు టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో అలుపెరగకుండా మీరు పార్టీని గెలిపించుకునే బాధ్యత ఎంఆర్పీఎస్ నాయకులుగా, కార్యకర్తలుగా మా మీద ఉంచాడు. కాబట్టి మేము ఈ 40 రోజులు నిద్రాగారాలు మానైనా సరే టీడీపీ ప్రభుత్వాన్ని మా నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి జనార్దన్ గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ,
వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలకు ఒక్కటే సవాలు విసురుతూ ఉన్నాం. మీరు ప్యాకేజీ మాస్టర్లు వైఎస్ఆర్ పార్టీ 68% గత ఎన్నికల్లో ఓటింగ్ చేస్తే మాదిగలకు ఏం చేశారో మీరు పబ్లిక్గా చెప్పగలరా? పబ్లిక్ చర్చకి రాగలరా అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం. వర్గీకరణ చేసింది టీడీపీ పార్టీ. ఈరోజు 2024 ఎన్నికల్లో 29 సీట్లుంటే 15 సీట్లు ఇచ్చింది మాదిగలకి టీడీపీ పార్టీ 16 సీట్లు. మరి వైఎస్ఆర్ పార్టీ 29 సీట్లలో 9 సీట్లు ఇచ్చి మాదిగల్ని అవమానపరుస్తూ ఉంటే మీరు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని మాదిగ జాతిని అమ్ముడుపోతూ మీరు తాకట్టు పెట్టినటువంటి మీరు మాటలు కానీ దగ్గరగా పెట్టుకోకపోతే మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పని మందా కృష్ణ మాదిగ గారి పక్షాన హెచ్చరిస్తూ మేము రాబోయే రోజుల్లో మాదిగ జాతి మొత్తం కూడా చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పని మేము తెలియజేసుకుంటూ